లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కు వేరనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి, మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. మనందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇస్తాం జరిగింది. కానీ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఏకంగా కేసేసి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశారు. ఎటుగో రేపు సిసిడి జబ్బున్న పేషెంట్ గూగుల్ క్రెడిట్ తీసుకున్నా కూడా ప్రయత్నిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ సిసిడి పేషెంట్ ఒకటే చెప్తున్నా, గూగుల్లో సెర్చ్ చేయండి ఎవరి ప్రాజెక్ట్ తీసుకొచ్చారంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పేది ఒకటే, మాది గూగుల్, మీది గొడ్డలి. బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. I would like to extend my heartfelt thanks to Google for trusting Bharat and Andhra Pradesh. ఇందాక ఆయన మాట్లాడుతూ అంటాడు, మాది గూగుల్ అయితే మీది గొడ్డలి, బోత్ ఆర్ నాట్ సేమ్ అని. మేము కూడా చెప్పగలం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేతల ప్రభుత్వం. కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది తలెత్తకుండా హ్యాండిల్ చేసినటువంటి చేతల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. కనీసం ఓ బండిలో 10 లీటర్లు డీజిల్ కూడా కొట్టలేనటువంటి కోతల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. బోత్ ఆర్ నాట్ సేమ్ నేను చెప్పగలను. సో ఇటువంటి పంచ్ డైలాగులు, ప్రాసలు, వెకిలి మాటలు, ఇటువంటి ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద చదువుకుంటే ఆ సంస్కారం అనేటువంటి వస్తుంది, చదువుకుంటే రాదు. లోకేష్ గారు తెలుసుకోండి, మీరు చదువుకున్నటువంటిది, మీరు చదువుకున్నారో అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. లాస్ట్ పంచ్ నాదైతే దానికి ఇక్కే వేరు అని చెప్పి అంటాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు లేని లోటుని ఆయన లేనప్పుడు చేసి సమావేశం పెట్టారు. ఆయన ప్రెజెన్స్ ఎక్కడ కనబడకుండా చెయ్యాలనేటువంటి మీ తాపత్రయం ఏమో. చివరికి మళ్ళీ ఆయన డైలాగ్ చెప్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడేమో అనేటువంటి డైలాగులు.